తీర్థము, క్షేత్రము, స్థలము కూడా గొప్పదిగా ఉండాలి. మనం కలిసేటువంటి స్థలం కూడా గొప్పదిగా ఉంటే ఆ యొక్క స్థల ప్రభావం కూడా మనకి చాలా విశేషమైనటువంటి శక్తిని కలగజేస్తుంది. అటువంటి శక్తివంతమైనటువంటి స్థలమే ఈ యొక్క మహానంది క్షేత్రం. నందీశ్వరుడు స్వయంగా జన్మించినటువంటి మహాపుణ్యస్థలం ఇది. భూమిలో ఎక్కడా కూడా ఇటువంటి స్థలం లేదని స్వయంగా ఈశ్వరుడు పార్వతికి చెప్పాడు. ఇటువంటి నంది మండలం అనేటువంటిది ఒకటి ఉంది భూమండలంలో. ఆ మండలంలో ఉండేటువంటి నా శిష్యుడు జన్మించినటువంటి ఆ స్థలం అంటే నాకు చాలా ఇష్టం అని స్వయంగా పార్వతీదేవికి ఈశ్వరుడే చెప్పాడు. అందుకే మన యొక్క క్షేత్ర చరిత్రలో చూస్తే ఈశ్వరుడు ఒక బాలుడి ఆకారంలో ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి పుట్టలో కూర్చొని పాలు తాగుతూ ఉంటాడు. శిష్య వాత్సల్యం అంటే అట్లా ఉంటుంది. ఈశ్వరుడికి తన యొక్క శిష్యుడైనటువంటి నందీశ్వరుడు అంటే అంత ప్రేమ.